మహోత్సవాలు ప్రారంభోత్సవం జరిగింది కావున మరికొద్ది నిమిషంలో కృష్ణా సమేత గోదావరి ధనుర్మాస వ్రత ప్రారంభం కాబోతోంది. आसनं प्रकल्पयामि विष्णुर्गोपालाभ्यं समर्पयामि अमावास्यं समर्पयामि तन्नो देवीरविष्टयः तस्मारङ्गमामव जनतापूजनधातनः ओं तत्सं योरामणिः गातुं विज्ञाय निरुपमगन सिंह नित्यलक्ष्मी समेत निखल निरावेद्यो निस्तुलो वेंकटेशः नितचरण समर्च सक्त भक्तोदरक्षी निवसतु हृदये स्वादिभक्तिं विदन्वन् మన కైకిలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు ఉదయం 12:58 ధనుర్ సంక్రమణ సందర్భంగా ఈరోజు గోదాదేవిని శ్రీకృష్ణ పరమాత్మని నిలబెట్టి ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఇదంతా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాగర్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా ఈ ధనుర్మాస కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు నుంచి తిరుప్పావై పాసురాలు చదవటం, అలాగే సాయంత్రం ఆ తిరుప్పావై పాసుల యొక్క ప్రవచనాన్ని వినిపించడం అంతా కూడా శ్రీమన్నారాయణ గోష్ఠి సభ్యులైనటువంటి హేమలత గారి ఆధ్వర్యంలో ఈ శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ నెల 25వ తారీఖు లక్ష తులసి పూజ కార్యక్రమం స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ నెల 30వ తారీఖు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామి దర్శనమిచ్చి భక్తులందరికీ కూడా ఈ ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శిస్తారు. కావున భక్తులందరూ కూడా ఆ రోజు అత్యంత వైభవపేతంగా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే జనవరి 11వ తారీఖు కూడారాయి ఉత్సవం సందర్భంగా అత్యంత వైభవపేతంగా కూడారాయి ఉత్సవాన్ని శ్రీమన్నారాయణ గోష్ఠి వారు మరియు ఈ దేవాదాయ శాఖ వారు కలిసి నిర్వహిస్తారు. అదేవిధంగా 14వ తారీఖు గోదాదేవి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. కనుక ఈ ధనుర్మాస మహోత్సవాలన్నింటినీ కూడా చక్కగా నిర్వహణ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ గోదాదేవి కార్యక్రమం, ఈ గోదాదేవి మహోత్సవాలు, ఈ ధనుర్మాస మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇటీవలే కైకిలూరు శాసనసభ్యులైనటువంటి కామేశ్వర శ్రీనివాస్ గారు వచ్చి దర్శించి ఈ ధనుర్మాసం యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి చెప్పి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ విధంగా ఈ ధనుర్మాస కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి కృపను పొంది ఆ స్వామివారి పరిపూర్ణ కృపకు కటాక్షకు పాత్రలు కావడాన్ని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.